పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఛత్తీస్గఢ్ మిలిషియస్ కానీ లేదంటే మావోయిస్టులు కానీ అందరూ కాదు ఛత్తీస్గఢ్ స్టేట్కి ఎక్కువ ఉన్నారు. వాళ్ళు అక్కడ పాలసీకి సరెండర్ అవ్వకుండా తెలంగాణ పోలీసుల వైపు రావడం, తెలంగాణ స్టేట్లో ఎక్కువ మంది రావడం అంటే మన సరెండర్ పాలసీ నచ్చా లేదు వ్యూహంలో భాగంగా అనుకోవచ్చు. ఈ మావోయిస్టు ఉద్యమకారులు కావచ్చు, ఏ స్టేట్లో ఉన్నా సరే మావోయిస్టులు అనేది వాళ్ళు ఒక రాష్ట్రం కాదు, అది వాళ్ళ ఉద్యమం. ఈ నెల రోజులు ఎంతమంది వచ్చారు భద్రాద్రి కొత్తగూడెం? మొన్న రీసెంట్గా ఒక ఈ సంవత్సరంలో మాత్రం ఇంకా మొత్తం దాదాపు ఒక 250 మంది వరకు వచ్చారు. సార్ ఇప్పుడు మీ దగ్గర సరెండర్ అందరికీ ఆ పక్క రాష్ట్రాలు ఎలాంటి కేసులు ఉన్నాయి? మీ దగ్గర సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పాలసీ అమౌంట్? ఇప్పుడు సరెండర్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు, ఇక్కడ సరెండర్ అయిన తర్వాత డబ్బులు తీసుకుని అక్కడ మళ్ళీ యాక్షన్ చేస్తే ఛత్తీస్గఢ్ పోలీసులతో కూడా మేము టచ్లోనే ఉన్నాము. వాళ్ళకి సరెండర్ అవ్వడానికి ప్రధాన కారణం వచ్చే సంవత్సరానికి మార్చి సరికెళ్ళి 6 రాష్ట్రాల మావోయిస్టు ఉండకూడదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి భయపడి వచ్చారనుకోవచ్చా, లేకపోతే వివిధ కారణాలు వచ్చారనుకోవడం? మీరు చాలా మందితో మాట్లాడారు కాబట్టి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇప్పుడు చర్ల, దుమ్మగూడెం ఆ విధంగా వాళ్ళ ద్వారా వీళ్ళతో మాట్లాడడం జరిగింది, మాట్లాడి ఒప్పించడం జరిగింది. సార్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది ఇప్పటివరకు యూజీలు ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు 95 మంది. అందులో సెంట్రల్ కమిటీ ఎంత? సెంట్రల్ కమిటీలో 6 మంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు, అందరూ బయట రాష్ట్రంలోనే ఉన్నారు. సార్ పార్టీ ఇటీవల శాంతి చర్చలకి రెడీ అంటూ ఒక లెటర్ పంపిస్తారు. మా ఉద్దేశమే శాంతియుతంగా పరిష్కారం చేయాలనేది. మీరు రమ్మని పిలుస్తున్నారు, కానీ తర్వాత చేతికి ఇవ్వాల్సి నుంచి కొంత కేసులు పెట్టి కోర్టు చుట్టూ చెప్తారని వరకు కొంచెం భయం. ఇటీవల ఎంతోమంది సరెండర్ అయ్యారు. నార్మల్ లైఫ్ వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటున్నారు. మీ జోన్లో సైబర్ క్రైమ్ మీద ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు? సైబర్ క్రైమ్ బాధిత కాకుండా ఉండంటే ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఐటీ టెక్నాలజీ, ఇప్పుడు ఇంటర్నెట్, ఇవన్నీ ఈ రెవల్యూషన్స్ అన్నట్టు. కాబట్టి ఇక భవిష్యత్తులో మేజర్ ఛాలెంజ్ మాకు సైబర్ సెక్యూరిటీ, సైబర్ అఫెన్సెస్. ఎక్కువ ట్రెండింగ్ క్రైమ్ ఏముందంటారు? ఇప్పుడు సేమ్ సైబర్ అఫెన్సెస్. ఇప్పుడు దొంగతనాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓకేనా? వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు క్యూ కడుతున్నారు. అక్కడ సరెండర్ కాకుండా కొత్తగూడెం ఎస్పీ ముందు సరెండర్ అవడానికి ప్రధాన కారణం ఏంటి? లేదు ఆపరేషన్ కాగారు తర్వాత జరుగుతున్న పరిణామాలకు భయపడా, లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సరెండర్ పాలసీకి ఆకర్షితులు అవుతున్నారు విషయం అంతా మాట్లాడడానికి నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తీసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో బోర్డర్ వరకే మాత్రమే పరిమితున్నారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించిన యూజీలు ఉన్నారు 85 ఉన్నారు, మిగతా చాలామంది 135 నుంచి 85కి వచ్చారు. కానీ ఎక్కువగా మిలిషియస్ కానీ లేదంటే మావోయిస్టులు కానీ అందరూ కానీ ఛత్తీస్గఢ్ స్టేట్కి ఎక్కువ ఉన్నారు. వాళ్ళు అక్కడ పాలసీకి సరెండర్ అవ్వకుండా తెలంగాణ పోలీసుల వైపు రావడం, తెలంగాణ స్టేట్లో ఎక్కువ మంది రావడం అంటే మన సరెండర్ పాలసీ నచ్చా లేదు వ్యూహంలో భాగంగా అనుకోవచ్చా? ఇప్పుడు ఈ మావోయిస్టు ఉద్యమకారులు కావచ్చు, ఏ స్టేట్లో ఉన్నా సరే ఆ సమస్య అందరిది. ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, ఏపీలో ఉండొచ్చు. కాబట్టి అందరి మీద ఉంది బాధ్యత. ఈ హింసాయుత పద్ధతిలో నువ్వు ఎదుర్కొని శాంతియుతంగా పరిస్థితులు ఏర్పడే విధంగా చేయాల్సిన బాధ్యత పోలీసులు అందరి మీద ఉంది, అన్ని రాష్ట్రాల పోలీసుల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులు అనేది వాళ్ళు ఒక రాష్ట్రం కాదు, అది వాళ్ళ ఉద్యమం. అది ఛత్తీస్గఢ్లో ఉంది, తెలంగాణలో ఉంది, అన్ని రాష్ట్రాలలో ఉంది. కాబట్టి పోలీసుల ఉమ్మడి బాధ్యత అది. దాన్ని శాంతియుతంగా మన పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అందరు పోలీసుల మీద ఉమ్మడిగా ఉంది. కాబట్టి మేము అన్ని రాష్ట్రాల పోలీసులు మేము అంతా ఉమ్మడిగా కృషి చేస్తున్నాము. అంటే ఈ లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండేటట్టు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి. అందులో భాగంగా మేము మా వంతు కృషిగా తెలంగాణ పోలీసు ప్రభుత్వం తరపున ఈ శాంతియుతంగా ఎదుర్కోవడం కొరకు మేము మావోయిస్టు సభ్యులు కావచ్చు, వాళ్ళతోని మా పోలీసు అధికారులు
మాట్లాడడము, ఫ్రెండ్లీగా మాట్లాడడము, ఎట్లాంటి ఇందులో హార్ష్గా ఉండడము, ఇంకా ఇల్ ట్రీట్ చేయడం అంటే దురుసుగా ఉండడం అట్లా కాకుండా అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం. అరే ఇట్లాంటి హింసాయుత పద్ధతులు మానుకోమని వద్దని, దానికి వాళ్ళు అవన్నీ మానుకుంటే తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పేసి మా అధికారులు, మా పోలీస్ స్టేషన్ స్థాయిలో పనిచేసే ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు, వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళ నమ్మకంతో వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు మేము వాళ్ళు ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా అని ఏం చూడట్లేదు. అది మా అందరి సమస్య కాబట్టి ఏ రాష్ట్రమైనా సరే రమ్మంటున్నాము, వాళ్ళు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చేసి మళ్ళీ వెంటనే జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళ పనులు మళ్ళీ నార్మల్గా వాళ్ళు చేసుకోవాలి కాబట్టి మరి వాళ్ళకు కొంత ఆర్థిక సాయం కూడా అవసరము. కాబట్టి వాళ్ళకు వెంటనే ప్రభుత్వం తరఫున వచ్చే రివార్డ్ అమౌంట్ ఇమ్మీడియట్గా ఇవ్వడము చేస్తున్నాం. చేసి మా వంతు కృషి మేము చేస్తున్నాం. సార్ ఈ నెల రోజులు ఎంతమంది వచ్చారు భద్రాద్రి కొత్తగూడెం? ఈ నెల రోజులలో మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్ 86 మంది వచ్చారు. అంతకుముందు ఒక 65 మెంబర్స్ వరకు వచ్చారు. ఈ దాదాపు 150 మంది ఈ నెల రోజుల్లో. ఇంకా ఈ సంవత్సరంలో మాత్రం ఇంకా మొత్తం దాదాపు ఒక 250 మంది వరకు వచ్చారు, సరెండర్ అవ్వడం జరిగింది. అంటే అందులో వివిధ హోదాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సార్ ఇప్పుడు మీ దగ్గర సరెండర్ అందరికీ ఆ పక్క రాష్ట్రాల్లో ఎలాంటి కేసులు ఉన్నాయి? మీ దగ్గర సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పాలసీ అమౌంట్ ఎంత? ఇప్పుడు సరెండర్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి వాళ్ళ ర్యాంకును బట్టి, ఏరియా కమిటీ మెంబర్ అయితేనేమో ₹1,00,000, 4 లక్షల రూపాయలు, పార్టీ సభ్యుడు అయితే ₹1,00,000, కింది స్థాయిలో పనిచేసే వాళ్ళకి 25,000 లెక్కన ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది పైసలు. అంటే వాళ్ళందరి మీద వేరే స్టేట్లో కేసులు ఉన్నాయంటారు? అయితే కేసులు ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఎవరి మీద కేసులు లేవు, స్పెసిఫిక్గా ఏం లేవు. కాబట్టి ఇక్కడ వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు ఏం పెట్టట్లేదు. మేము మళ్ళీ తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళకు కూడా స్టేషన్కి కావచ్చు వాళ్ళ అధికారులు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాము. ఇక వాళ్ళు అక్కడ వాళ్ళకి చెప్తున్నాము ఇట్లా అన్ని సరెండర్ అయ్యారన్న విషయం చెప్తున్నాము. ఇంకా తదుపరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారంట ఆ రాష్ట్రంలో. అంటే ఇక్కడ సరెండర్ అయిన తర్వాత డబ్బులు తీసుకుని అక్కడ మళ్ళీ యాక్షన్ చేస్తే అందుకే వాళ్ళ మీద అందుకే ఉమ్మడిగా మేము ఛత్తీస్గఢ్ పోలీసులతో కూడా మేము టచ్లోనే ఉన్నాము. వాళ్ళకి సమాచారము ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, చేసి వాళ్ళ దృష్టిలో పెడుతున్నాము, మళ్ళీ నిఘా కూడా ఉంచుతాము. అట్లా అని చెప్పి హరాస్మెంట్ ఏం చేయట్లేదు మేము. సరెండర్ అవడానికి ప్రధాన కారణం వచ్చే సంవత్సరానికి మార్చి సరికెళ్ళి 6 రాష్ట్రాల్లో మావోయిస్టు ఉండకూడదు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి భయపడి వచ్చారనుకోవచ్చా, లేకపోతే వివిధ కారణాలతో వచ్చారనుకోవడం? మీరు చాలా మందితో మాట్లాడారు కాబట్టి ఇన్పుట్స్ ఏమొస్తాయి? అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇప్పుడు చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపూరు, వాజేడు అన్ని పోలీస్ స్టేషన్లు ఛత్తీస్గఢ్కి సరిహద్దుల్లో ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా ఇటువైపు తెలంగాణ సైడే వస్తారు. భద్రాచలంకి షాపింగ్కి అయినా సరే దేనికైనా సరే వాళ్ళు ఇటు భద్రాచలంకి వస్తుంటారు, చర్లకు వస్తుంటారు. వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళతో పరిచయాలు, మా కింది స్థాయి అధికారులకు పరిచయాలు ఏర్పడ్డాయి అన్నట్టు. వచ్చి ఆ విధంగా వాళ్ళ ద్వారా వీళ్ళతో మాట్లాడడం జరిగింది, మాట్లాడి ఒప్పించడం జరిగింది. ఒప్పించి మేము మా వంతు కృషిగా వేరే రాష్ట్రమైనా సరే మా వంతు కృషిగా మేము వాళ్ళను సిబ్బందితో మాట్లాడి తీసుకొస్తున్నారు. కానీ లోపల పార్టీలో పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారండి? అంటే ఇప్పుడు వీళ్ళు కొంచెం కింద స్థాయి క్యాడర్, ఇది పై స్థాయిలో జరిగేది వీళ్ళకు ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ గ్రామ స్థాయిలో కావచ్చు అక్కడ జరుగుతున్న సిచ్యువేషను అట్లాంటివి తెలుసు వీళ్ళకి. కానీ కేంద్ర కమిటీలో ఉన్నత స్థాయిలో జరుగుతున్న పరిణామాలు వీళ్ళకు తెలిసినట్టుగా లేదు. సార్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది ఇప్పటివరకు యూజీలు ఉన్నారు? తెలంగాణ బోర్డర్ మీరు చెప్తున్నారు, బోర్డర్లో దళం ఎంత తిరుగుతుందంటారు? తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు 95 మంది, మా సమాచారం ప్రకారం 95 మంది అండర్గ్రౌండ్లో ఉన్నారు. యూజీలో ఉండి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. అందులో సెంట్రల్ కమిటీ ఎంత వచ్చింది? సెంట్రల్ కమిటీలో 6 మంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు తెలంగాణ వాళ్ళు. అయితే ఈ మధ్యన కొన్ని సరెండర్స్ కూడా అయినాయి కాబట్టి తగ్గుతుంది అన్నట్టు ఆ సంఖ్య. ఒక సంవత్సరం క్రింద అయితే 115 ఉండేవారు, 115 మెంబర్స్ ఉండేవారు ఈ తెలంగాణ నుంచి. ఇప్పుడు 95 మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ బయట తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు, అందరూ బయట రాష్ట్రంలోనే ఉన్నారు. ఇప్పుడు అంటే బయట రాష్ట్రంలో ఉన్నా అప్పుడప్పుడు తెలంగాణ బోర్డర్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఇక్కడ మూమెంట్ చూపిద్దామని. మరి అటువంటి సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అందుకే మేము
మా సమాచారము మాకుంది, మా సమాచార వ్యవస్థ మాకున్నది. దాని ప్రకారం మేము కూడా మా నిఘా పెట్టడం జరిగింది. కదలికలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పక్క రాష్ట్రాల్లో నుంచి ఈ రాష్ట్రంలోకి ఏమన్నా వచ్చారా, ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా, కదలికలు ఉన్నాయా, అవన్నీ మేము గమనిస్తూనే ఉన్నాం. మా సమాచార వ్యవస్థ మాకుంది కాబట్టి దాని ప్రకారం మేము ఎప్పుడు గమనిస్తాం. ఒకవేళ వస్తే యాక్షన్ ఎలాగ ఉంటుందండి, రియాక్షన్? అంటే మా ఉద్యోగ ధర మా విధి నిర్వహణలో మేము చేయాల్సింది మా పోలీసింగ్ ఉంటుంది. అది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఒక వీళ్ళకనే కాదు, ఎప్పుడైనా ఎవరు వచ్చినా సరే మేము మా విధి నిర్వహణలో మా భాగంగా మా గస్తీలు, మా పెట్రోలింగ్ ఇవన్నీ తిరుగుతుంటాం. అంటే ఒకవైపు సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకోవైపు కూంబింగ్ ఆపరేషన్స్ అవి మా విధి నిర్వహణలో భాగం అన్నట్టు. కానీ శాంతియుతంగా పరిష్కారం చేయాలనేదే మా ఉద్దేశము. అందుకే వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాము. కానీ కొన్ని బోర్డర్లో తెలంగాణ ఖమ్మం సరిహద్దులో కరిగుట్ట వైపు రావద్దు, ఇక్కడ మా అందుబాటులు పెట్టామంటే ఒక లెటర్ కూడా వచ్చింది. అంటే ఆ మూమెంట్ చూపించడానిక, లేదు ఇక్కడ ఉంది మా ఉనికిని చాటుకోవడానికి అనుకో. అంటే ఇటీవల కొంతమంది గ్రామస్తులు అడవిలోకి వెళ్ళి వివిధ కారణాల వల్ల అడవిలోకి వెళ్ళి ఆ ప్రెషర్ మైన్స్ మీద కాల్ పెట్టడం వలన గాయాలు అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో, ములుగు జిల్లాలో కొంతమంది కాళ్ళు కూడా తీసేయడం జరిగింది. దాని నుంచి తీవ్ర నిరసన కూడా వ్యక్తపరిచారు గ్రామస్తులు. ఇట్లా వాళ్ళ వల్ల వీళ్ళు అడవులలోకి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు రావద్దంటే వాళ్ళు బతికిదే అడవి మీద కదండి. అదే, అందుకే గ్రామస్తుల నుంచి కూడా బాగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు అడవిలోకి వెళ్ళి వాళ్ళ జీవనోపాధే అడవులోకి వెళ్ళక తప్పదు. వెళ్తేనేమో ఈ విధంగా గాయాల పాలు అవుతున్నారు. దానివల్ల వాళ్ళు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఏటూరు నాగరంలో అక్కడ ప్రజలందరూ నిరసన వ్యక్తం చేశారు. ఇట్లాంటి ఈ మందు పాత్రల మీద ఎక్కువ అమాయకులు బలి అవుతున్నారని చెప్పేసి. కాబట్టి ఇది గ్రామస్తులకే ఎక్కువగా థ్రెట్ ఉంది వీటి వల్ల. అంటే మీ తరపు నుంచి ఏం చెప్తారంటే వెళ్ళొద్దంటారా, లేదంటే ఆపరేషన్లో భాగంగా అవన్నీ తీసిపెట్టి పక్కన పెడతాం? అయితే మేము మా వంతు కృషి, మా బీడీ టీమ్స్ ఉన్నాయి, వాటితోనే మేము చేస్తున్నాము. మేము తనిఖీలు చేస్తున్నాము. మా వంతు కృషిగా మేము చేస్తున్నాం. మా వాళ్ళు వెళ్ళి బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వెళ్ళి వాటిని వెలికి తీయడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము. అయితే గ్రామస్తులకు అయితే మాత్రం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్, పార్టీ ఇటీవల శాంతి చర్చలకి రెడీ అంటూ ఒక లెటర్ పంపించారు. అంటే మీ స్పందన ఏంటండి? అంటే ఇది చర్చలు అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి వీటి గురించి మేము మాట్లాడే వ్యూహంలో భాగం అనుకోవచ్చా, లేదు నిజంగానే పార్టీ బయటకు వస్తుంది అనుకోవచ్చా? సరే, మేమేమి ఊహించి మాట్లాడలేము. ఎందుకంటే ఇవన్నీ అధికారులుగా ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది. కాబట్టి అంటే చర్చల పేరు మీద మనకు ఒక అనుభవం ఉంది. 2004లో ఇదే విధంగా చర్చలు అంటూ పార్టీ కొంత బ్రీతింగ్ తీసుకున్న తర్వాత కొంచెం బాగా పికప్ అయింది. అందులో వ్యూహంలో భాగంగా అనుకోవచ్చా, లేదు నిజంగానే పార్టీ ఇప్పుడు 2026 సరికి పూర్తిగా కనుమరుగవుతుంది కాబట్టి వాళ్ళ వ్యూహంలో భాగమై ఉంటుందని మేము భావిస్తున్నాము. సరే, ఏది ఏమైనప్పటికీ మా ఉద్యోగం మాత్రం మేము పోలీసు, మా విధి నిర్వహణ మాత్రం మేము నిర్వహిస్తాము. ఏదైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సార్, ఒకవేళ తెలంగాణ సంబంధించిన యూజీలో ఉన్న కేటర్ అంతా కూడా సరెండర్ అవ్వడానికి ఎవరైనా మధ్యవర్తుల ద్వారా వస్తే మీరు వెల్కమ్ చెప్తారా, లేదు వాళ్ళ విధంగా కేసులు చూసి నో చెప్తారా? మేము మా ఉద్దేశమే శాంతియుతంగా పరిష్కారం చేయాలనేది. కాబట్టి ఇప్పుడు మేమే విజ్ఞప్తి చేస్తున్నాము. హింసా మార్గాన్ని వదిలేసి రమ్మని అడుగుతున్నాము. వస్తే మేము తప్పకుండా వారికి చేయూతనిస్తాం. ప్రభుత్వం నుంచి కూడా వారికి సహాయ సహకారాలు అన్నీ ఉంటాయి. కాబట్టి మేమే విజ్ఞప్తి చేస్తున్నాం రమ్మని. అంటే మీరు రమ్మని పిలుస్తున్నారు, కానీ తర్వాత చేతికి ఇవ్వాల్సింది ఇచ్చి కొంత కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతారని వాళ్ళకి కొంచెం భయం. అంటే ఇటీవల ఎంతోమంది సరెండర్ అయ్యారు. వాళ్ళంతా మంచిగా వాళ్ళ నార్మల్ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు. ఎవరికి ఇట్లాంటి వేధింపులు లేవు. వాళ్ళంతా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది వచ్చారు, ముందుకొచ్చారు. వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటున్నారు. కావాలంటే వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి మా సైడ్ నుంచి ఎట్లాంటి వేధింపులు ఉండవు. ఎందుకంటే మాకు కావాల్సింది సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలనేదే మాకు కావాల్సింది. కాబట్టి తప్పకుండా మేము ప్రోత్సహిస్తాం.
కాబట్టి ఎవరైనా రావచ్చు. మీకున్న బార్డర్లో ఏ జిల్లాలో ఎక్కువగా ఈ ప్రాబ్లం? ఇది ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఓన్లీ కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా, ఈ 3 జిల్లాలు మాత్రమే అంటే గుర్తించారు. 3 జిల్లాలో ఎక్కువ ఏది ఉందంటారు? 3 జిల్లాల్లో కొత్తగూడెం, ములుగు ఈ రెండు జిల్లాలు ఈక్వల్గా, అంటే అవి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దు జిల్లాలు. కాబట్టి 2 జిల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి కదలికలు ఉన్నాయి. మరి 2 జిల్లాల్లో ఛత్తీస్గఢ్ బార్డర్ కాబట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బాగానే ఉందంటారు? అంటే మా సమాచారం, మా వ్యవస్థ మాకు ఉంటుంది, వాటి మీద మా మా ఉండి మా మా డ్యూటీ మేము చేస్తున్నాం అన్నట్టు. అంటే మీ డ్యూటీ చేస్తున్నా సార్. సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పుడు 3 జిల్లాలు మీరు చెప్పారు, ములుగు, కొత్తగూడెం, భూపాలపల్లి. అక్కడ ఉన్న యువత మరి తిరిగి అటువైపు వెళ్లకుండా వాళ్ళకి నిరుద్యోగ సమస్య కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేదా వాళ్ళ యాక్టివిటీస్ ఇవ్వడం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో మీరు ఏం చేస్తున్నారు? మేము యువతతోని కూడా మేము ముఖ్యంగా క్రీడల్ని ప్రోత్సహించడము, యువజన సంఘాలు ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించడము, వారికి జాబ్ మేళాలు పెట్టడము, ఇంకా మంచి సంబంధాలు ఉంచుకోవడం, వాళ్ళతో క్రీడా సామాగ్రి కూడా పంచుతున్నాం. మేము గ్రామానికి వెళ్ళి మా వాళ్ళు క్రీడలకు సంబంధించిన ఇవ్వడము, ఇంకా ఆ విధంగా ప్రోత్సహించడం చేస్తున్నాం మేము. ఇంకా జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకు మేము మాట్లాడి ఇక్కడ కొన్ని ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళని తీసుకెళ్ళి మా ద్వారా వాటి ట్రైనింగ్ ఇప్పించి అందులో జాబులు ఇప్పించడం అవన్నీ చేస్తున్నాము. ఈ విధంగా యువతను కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. అంటే ఈ డ్యూటీ మీది కాదు కానీ వేరే డిపార్ట్మెంట్తో కలిపి చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? ఏం ఇబ్బందులు ఏం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితో కలుపుకొని పోవాలి కదా. అంటే ఇది మేము డైరెక్ట్ యూత్తోని కాంటాక్ట్ అవుతున్నాం అంతే. గ్రామాల్లో ఉన్న యువతను మేము డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుతున్నాం. దానికి ఇంకా మాకు ఎట్లాంటి సమస్య లేదు. మేము వెళ్తున్నాము, ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ యువత అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి ఎంతోమంది కంపెనీస్లో పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీస్లో కూడా ఎంతో, అంటే టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్ సైడ్ ఎంతోమంది అవసరం ఉంది. డ్రైవర్స్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఎన్నో రకాల ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి జాబ్ మేళాలు ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు సహకారంతో జాబ్ మేళాలని కండక్ట్ చేస్తున్నాం. ఏ జిల్లాలో పెట్టారండి? అన్ని మారుమూల ప్రదేశాల్లో అన్ని జిల్లాలలో పెట్టాము మేము. ఈవెన్ ములుగులో అయినట్లున్నాడు. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ లాంటి కొంచెం మారుమూల ప్రదేశాలు, ఇంటీరియర్ ములుగులో పెట్టాము, కొత్తగూడెంలో అట్లా పెట్టి మళ్ళీ వాళ్ళకు తగిన విధంగా శిక్షణ ఇచ్చేసి వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకుంటారు అన్నట్టు. అంటే అటువైపు వెళ్ళకుండా వాళ్ళకి ముందే మీరు రెడీ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అన్నట్టు. సార్ ఫైనల్గా చెప్పండి, యూజీలో ఉన్న తెలంగాణ మెంబర్స్ అందరికీ మీరేం చెప్తారండి? అంటే మా విన్నపం ఏంటంటే ఈ రోజుల్లో హింసకు తావులేదు ప్రపంచంలోనే, ఇక్కడని కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. అన్ని సమస్యలకు మార్గాలు ఉన్నాయి సార్, పరిష్కారం కొరకు మార్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి ఈ హింసను విడనాడాలే వచ్చి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ సమస్యలను తెలుపుకోవాల్సిందిగా మేము మా నుంచి విజ్ఞప్తి అన్నాడు. ఓకే సార్, మావోయిస్ట్ పార్టీ విషయం పక్కన పెడదాం. ఆ సమస్య ఒకటే ప్రజలకు కాదు. మీరు డిపార్ట్మెంట్లో వచ్చే సమయంకి ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది. ఆర్సీపురం, జనగామ పంచాయతీ. జనగామలో ఉన్నప్పుడు నక్సల్స్ మూమెంట్, ఆర్సీపురం వచ్చాక ట్రెడిషనల్ క్రైమ్, బాడీ అఫెన్సెస్, డకాయిట్స్ ఉండేవి. ఆ తర్వాత వైట్ కలర్ అఫెన్స్గా మారింది. ఆ తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చింది. మీ జోన్లో సైబర్ క్రైమ్ మీద ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు? సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ, ఇప్పుడు ఇంటర్నెట్, ఇవన్నీ ఈ రెవల్యూషన్స్ అన్నట్టు. ఈ మధ్యన గత 20 సంవత్సరాల్లో వచ్చిన ప్రపంచంలో వచ్చిన రెవల్యూషన్స్ ఏంటంటే ఇంటర్నెట్ ఒకటి, సెల్ ఫోన్ ఒకటి, కేబుల్ టీవీ ఒకటి. ఈ రెవల్యూషన్తో అన్ని రంగాల్లో మార్పు వచ్చింది. అట్లాగే నేరాలలో కూడా మార్పు వచ్చేసింది. నేరాలు కూడా గతంలో వచ్చి బెదిరియడాలు, బతిపోటు దొంగలు ఇంటికి వచ్చి బెదిరించడం, అవి ఇంట్లో ఉన్న దొంగతనాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్, ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వలన ఎక్కడనో వేరే రాష్ట్రంలో ఎక్కడనో వేల కిలోమీటర్ల దూరంలో ఉండి మన బ్యాంకులో ఉన్న అమౌంట్ను వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. కాబట్టి ఇక భవిష్యత్తులో మేజర్ ఛాలెంజ్ మాకు సైబర్ సెక్యూరిటీ, సైబర్ అఫెన్సెస్.
ఇదే మాకు భవిష్యత్తులో మేజర్ ఛాలెంజ్. తర్వాత ఇంకా ఈ కమ్యూనల్ ఇష్యూస్ కూడా మతానికి సంబంధించిన కొట్లాటలు అదొకటి కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ రెండు మేజర్ ఛాలెంజెస్ ఇప్పుడు. కాబట్టి ఈ రెండింటికి మేము సిద్ధమవుతున్నాం. ఈ రెండింటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధమవుతున్నాము. సిద్ధం కావాలంటే ముందు ఈ సైబర్ అఫెన్సెస్, సైబర్ సెక్యూరిటీ కావాలంటే కొంచెం ముందు మాకు ట్రైనింగ్ ఉండాలి, ఇందులో పరిజ్ఞానం ఉండాలి వాటి మీద. ఈ సైబర్ ఆ పరిజ్ఞానం కొరకు మేము ట్రైనింగ్ కండక్ట్ చేయడము, స్పెషల్ కోర్సెస్ చేయడము, వాటి మీద దృష్టి పెట్టి మేము కూడా సిద్ధమవుతున్నాం ఇట్లాంటి. అయితే దాంట్లో ముందుగా మేము ఒక్కరమే కాదు, పబ్లిక్ కూడా తెలుసుకోవాలి వీటి గురించి. వారికి కూడా పరిజ్ఞానం అవసరం ఈ సైబర్ సెక్యూరిటీ, సైబర్ అఫెన్సెస్ గురించి. కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అవి కూడా మా వంతుగా చేస్తున్నాము. ఇంకోటి పబ్లిక్ కూడా రోజు దినపత్రికలు చదవడము, ఏం జరుగుతుంది బయట, ఎట్లాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేది కూడా వాళ్ళు కూడా గమనించాలి. మేము డిజిటల్ అరెస్ట్ గురించి మేము ఎంత అప్రమత్తం చేసినా సరే ఇప్పటికి కూడా మళ్ళీ ఆ సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తేనే మేము చేయగలుగుతాం. కాబట్టి ఎక్కువ ట్రెండింగ్ క్రైమ్ ఏముందంటారు ఇప్పుడు? సేమ్ సైబర్ అఫెన్సెస్. ఇప్పుడు ప్రస్తుతం సైబర్ అఫెన్స్లో అవుతున్న మనీ చాలా ఎక్కువగా ఉంది. దొంగతనాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి దొంగతనం చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీతోని సీసీ కెమెరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, కాబట్టి దొరికిపోతామని చెప్పేసి ఎవరు డైరెక్ట్ వచ్చి దొంగతనాలు అవి ఏం చేయట్లేదు. ఇట్లాంటి చీటింగ్ చేస్తారు, సైబర్ అఫెన్సెస్ చీటింగ్లు అవి చేస్తున్నారు. సార్, మీ జోన్లో సైబర్ క్రైమ్తో పాటు మావోయిస్ట్ ప్రభావం సమస్యతో పాటు రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతుంటాయి. వాటి మీద మీరు యాక్షన్ ఏముంటుంది? ఇంకా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేది అదొక పెద్ద సమస్య. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఇంతకుముందు రోడ్లు ఓన్లీ 2 లేన్ రోడ్స్ ఉండేది, డివైడర్ ఉండేది కాదు. కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఒక 20 years ముందు హెడ్ ఆన్ కొల్యూజన్ ఉండేది, వెహికల్స్ అన్నీ ఎదురెదురుగా ఢీకొని చనిపోవడము, చాలామంది చనిపోవడం అట్లా ఉండేది. ఇప్పుడు రోడ్లన్నీ డివైడర్స్ ఉన్నాయి, మంచి విశాలమైన రోడ్స్ ఉన్నాయి. అయినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయంటే ప్రధాన కారణం తాగి నడపడం వలన వాళ్ళే అదుపు తప్పి డివైడర్ కొట్టుకోవడమో పడిపోవడమో చేసి చనిపోతున్న కేసులు ఎక్కువగా ఉన్నాయి. మీ జోన్లో ఎక్కువ ఎక్కడ ఉందండి బ్లాక్ స్పాట్స్? అంటే ఒక ప్రదేశం అని కాదు, అంతటా ఇప్పుడు మొత్తం నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ అన్ని ఇప్పుడు 4 లేన్ రోడ్స్ వచ్చినాయి, డివైడర్స్ వచ్చినాయి, టోల్ గేట్స్ ఉన్నాయి. వాళ్ళు మెయిన్ రోడ్స్ అన్ని మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. యాక్సిడెంట్ స్పాట్స్ ఏమన్నా ఉంటే వాటిని అన్ని రెక్టిఫై చేయడము, బ్లాక్ స్పాట్స్ అన్ని రెక్టిఫై చేయడం చేస్తున్నారు. ఎందుకంటే టోల్ రోడ్స్ కాబట్టి ఈ రోడ్ల మీద కేవలం నిర్లక్ష్యంతో, డ్రైవర్ కారు నడపడంతోనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మా పరిశీలనలో తెలిసింది. డివైడర్ కొట్టడము, తాగి నడపడం వలన అట్లా. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్స్ ఉంటాయి, అక్కడ కూడా సేమ్ ముఖ్యంగా రాత్రి టైంలో తాగి వాళ్ళంతటా వాళ్ళు పడిపోవడము, అట్లాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ హెడ్ ఆన్ కొల్యూజన్ అనేది అవి తగ్గిపోయినాయి. అట్లాంటి యాక్సిడెంట్స్ ఈ రోజుల్లో ఎక్కడ జరగట్లేదు. సార్, తెలంగాణ స్టేట్ డ్రగ్స్ మీద యాంటీగా భయంకర పోరాటం చేస్తుంది, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా. అది మీ జోన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు మా జోన్లో మెయిన్ మాకున్నది గాంజాయి సమస్య. ఇప్పుడు ఏ జిల్లాలో ఉందండి? అయితే ఈ గాంజా ఎక్కువగా మనకు ఏఓబి, ఒరిస్సా ఆంధ్ర బార్డర్, కోరాపుట్టు డిస్టిక్, మల్కన్గిరి డిస్టిక్, ఆ సీలేరు అటు సైడ్ నుంచి గాంజా అక్కడ పండిస్తారు. ఇంతకుముందు తెలంగాణలో కల్టివేట్ చేసేవాళ్ళు నర్సంపేట, వరంగల్లో. కానీ అది పూర్తిగా బంద్ అయిపోయింది. తెలంగాణలో ఎక్కడగా కమర్షియల్గా కల్టివేట్ చేయడం అనేది ఎక్కడా లేదు. ఓన్లీ ఒరిస్సాలో కమర్షియల్ కల్టివేషన్ అక్కడ ఒక దగ్గర నడుస్తుంది. అక్కడ నుంచి మనకు భద్రాచలం ఆ ఏరియాలో, ఆ రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలిసింది. అంటే భద్రాచలం ఒక రూటు, ఖమ్మం సైడ్ నుంచి వచ్చేది ఒకటి, సూర్యాపేట నుంచి, ఈ 3 అటు సైడ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించేది. కాబట్టి వాటి మీద మీ స్టేట్లో, మీ జోన్లో ఉంది ట్రాన్స్పోర్ట్ ఏరియా ఉంది, ఎంటర్ అవుతుంది ట్రాన్స్పోర్ట్. అక్కడ నుంచి ఇక్కడికి కల్టివేషన్ లేదు. కమర్షియల్గా ఏదో ఒక 2 చెట్లు ఇంట్లో వాళ్ళ యూజింగ్ ఉంది కదండి, వాడేవాళ్ళు ఉన్నారు కదా? వాడేవాళ్ళు ఉన్నారు, కల్టివేషన్ లేదు. అయితే అక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ వాట్సాప్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి అమ్మడం చేస్తున్నారు. అయితే ఈ మధ్యన అక్కడ ఒరిస్సా గవర్నమెంట్ కూడా
గట్టి చర్యలు తీసుకుంటున్నారు కల్టివేషన్ మీద. కాబట్టి ఈ మధ్యన కొంచెం సప్లై తగ్గిందని తెలిసింది మాకు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో అక్కడ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పుడు అవి అక్కడ దొరకట్లేదు అక్కడ. కాబట్టి కొంచెం తగ్గిందని తెలిసింది. అయినప్పటికీ కూడా మేము సరిహద్దు చెక్ పోస్టులు అవి 24 గంటలు మేము చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం రాకుండా. అయినప్పటికీ కూడా ఏదైనా సీక్రెట్గా ఏదైనా లారీలలో ఇంకా ఇట్లా బస్సులలో తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వాటి మీద నిఘా పెడుతున్నాం. పెట్టి మళ్ళీ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో అమ్మే ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకొని కేసులు పెడుతున్నాము, వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. కన్జ్యూమర్స్ ఉన్నైతేనే పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పిలిచే గట్టిగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి కన్జ్యూమ్ చేస్తే మళ్ళీ కేసు కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరుగుతున్నాం. ఆ విధంగా జరుగుతుంది గంజా. సార్ మీ జోన్లో ఏది పీస్ఫుల్ డిస్ట్రిక్ట్, డిస్టర్బెన్స్ డిస్ట్రిక్ట్ ఏది అంటే సమస్యను బట్టి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మావోయిజం చూసుకుంటే కొత్తగూడెం అండ్ ములుగు 2 సమస్యాత్మకమైన జిల్లాలు. ఇటు సైడ్ ఉన్నాయి ఖమ్మము, ఇంకా ఇప్పుడు ఈ సిద్దిపేట, మెదకు, ఇవన్నీ ప్రశాంతంగా ఉన్న జిల్లాలు అని చెప్పొచ్చు అన్నట్టు. నేరాలకు సంబంధించిన వచ్చేసరికి సరిహద్దు జిల్లాలు అంటే మహారాష్ట్రతో సరిహద్దు జిల్లాలు నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాదు, ఇవన్నిటికీ అంతర్రాష్ట్ర నేరస్తులు వచ్చి ఎక్కువగా చేస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సమస్య. కామన్ సమస్య లేదండి. ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేరస్తులు వచ్చి అక్కడ నేరాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో. కాబట్టి అట్లా అవి నేరం. మళ్ళీ కమ్యూనల్కి వచ్చేసరికి అయితేనేమో నిర్మల్, ఆదిలాబాదు, నిజామాబాదు, ఈ 3 జిల్లాలు వెరీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్స్. సార్ మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చి డిఎస్పీగా అప్పుడు ఒక కల్చర్ చూసారు పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులు అంటే ప్రజలకి గౌరవం, భయం 2 ఉండేది. ఇప్పుడు మీరు ఐజీ స్థాయికి వచ్చారు. ఆ మార్పు పెరిగిందంటారా, తగ్గిందంటారా? అంటే ఇప్పుడు అంటే పోలీసులకి ప్రజలకి మధ్య గ్యాప్ ఉందంటారా, తగ్గిందంటారా? సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి మురళి. అవును, ప్రజల్లోనే ఎంతో మార్పులు. అంటే చదువుకుంటున్నారు, వారి ఆర్థికంగా వారు బలవంతులు అవుతున్నారు, ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ సొంత వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. అట్లాంటప్పుడు పోలీసులు కూడా మర్యాదతోని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడంటే ఎట్లా చేసినా నడిచేది, కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఇప్పుడు మన సొంత పిల్లల్ని కొడితే కూడా వాళ్ళు భరించట్లేదు. సొంత పిల్లల్ని కూడా వాళ్ళు ఒక మాట ఎక్స్ట్రా అన్నా కూడా వాళ్ళకు కోపం వస్తుంది, వాళ్ళు భరించలేరు. కాబట్టి మేము కూడా మా వాళ్ళకు చెప్తున్నాం, మర్యాదతో ఏదైనా చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. నేరం చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. కానీ వాళ్ళతో ప్రవర్తిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మాత్రం మర్యాద ఇవ్వాలి. ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళను హర్ట్ చేయకుండా బిహేవ్ చేయాలనేదే ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మార్పులు అంటే సమాజంలో వచ్చిన మార్పుల ప్రకారం మేము కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లోకి వస్తే కూడా కొత్తగా వచ్చే సిబ్బంది వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కానిస్టేబుల్గా జాయిన్ అవుతున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్. కాబట్టి మా సిబ్బందితో కూడా మేము కూడా చాలా మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఒకప్పుడు పేరు బట్టి పిలిచేవారు, ఇప్పుడు పేరు నెంబర్ బట్టి పిలిచేవారు. అప్పటి పరిస్థితులే వేరు, ప్రవర్తననే వేరే ఉండే. ఇప్పుడు మాత్రం మేము మా సిబ్బందితో కూడా మేము మంచిగా ఉంటున్నాము. వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాల్సిన మర్యాదతోని, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నార్మల్ డ్యూటీలు రోజు పనిచేస్తున్నప్పుడు మాత్రం మంచి అందరితో మంచిగా ఉండి ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో. డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఐజీకి వచ్చేసరికి చాలామంది ఆఫీసర్ కొంత ఏదో చిన్న మైనస్ వస్తారు, కానీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి మైనస్ లేదు. అయితే ఇక్కడ మీరు డిపార్ట్మెంట్లో ఎంత పని చేసినా ఈ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇటువంటి థ్యాంక్స్ లేని డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అదేదో వేరే వాళ్ళ ప్రాపర్టీ కాదు. ఇది సమాజం, మన రక్షణ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. ప్రపంచంలో ఏ దేశంకి ఒక్కసారి బాధ అనిపిస్తుంది కదా సార్, మనం ఎంత చేస్తున్నా సరే ఎవరో ఒకరు వేస్తూనే ఉంటారు. అంటే నేను ఎవరో కొరకు పనిచేయట్లేదు, నేను ఆ విధంగా భావించట్లేదు. నేను ఏదో పర్టికులర్ పర్సన్ కొరకు నేను ఉద్యోగం చేస్తున్నట్టు నేను భావిస్తలేను. నేను సొసైటీ కొరకు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా సరే పోలీస్ వ్యవస్థ అనేది కంపల్సరీ ఉంటుంది.
కంపల్సరీ ప్రజల కొరకు రక్షణ కొరకు కంపల్సరీ ఉండాల్సిందే పోలీసు. ఏ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కావచ్చు, డెమోక్రటిక్ గవర్నమెంట్, ఏ పోలీసు ఉండాల్సింది. నియంతల పాలన ఎక్కడైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి ప్రజల రక్షణ కొరకు. అవును. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మన రక్షణ కొరకు మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మన అది రిటర్న్స్ ఆశించకూడదు. ఇప్పుడు అందుకొరకు ఆ విధంగా భావించాలి తప్పితే ఎవరో పర్టికులర్ పర్సన్ పర్టికులర్ పేపర్ ఏదో రాశారని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నా బాధ్యత నేను చేస్తున్నాను. ప్రజలు ఇచ్చే ట్యాక్సులతోనే మాకు జీతాలు వస్తున్నాయి కాబట్టి తిరిగి మళ్ళీ ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది ఒక పోలీస్ ఆఫీసర్గా. ఆ విధంగానే భావిస్తాను నేను. మీరు కొంతకాలం కొసోవా కూడా పనిచేస్తుంటారు. అక్కడ పోలీసింగ్ మన పోలీసింగ్ డిఫరెన్స్ ఏముంటుందండి? అంటే ఎక్కడైనా సరే పోలీసు ప్రాథమిక డ్యూటీ ఒకటే, శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, నేరస్తుల మీద చర్యలు తీసుకొని నేరాలు జరగకుండా చూడడం, ఇదే బేసిక్. ఎక్కడ పోయినా సరే అక్కడ కూడా సేమ్ అదే అన్నట్టు, సేమ్ అక్కడ కూడా అదే డ్యూటీ. ఎక్కడ పోయినా సరే, యూరోపియన్ కంట్రీ పోయినా సరే, ఎక్కడైనా సరే అందరు అక్కడికి కొసావోకు ఎన్నో దేశాల నుంచి పోలీసు అధికారులు వచ్చారు, అందరితోని మాట్లాడడం జరిగింది. అయితే ఒక్కొక్క నేరాల విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నేరాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు, అంతే తప్పితే నేరాలు మాత్రం ఎక్కడైనా ప్రపంచం అంతా అవే నేరాలు. కానీ నేరాలు ఎక్కడున్నా సరే నేరాలకు పట్టిన శిక్షలు వేరే దేశంలో కరెక్ట్గా ఉంటే మన దేశంలో మాత్రం కేవలం ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది, ఫైనల్ జడ్జిమెంట్ ఉండట్లేదు. అంటే చట్టాలు మాత్రం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి, వాళ్ళ దేశాలకు అనుగుణంగా ఉంటాయి చట్టాలు. కాబట్టి మన దేశానికి అనుగుణంగా మన చట్టాలు ఉన్నాయి, ఇక మన చట్టాల ప్రకారమే మేము ఇక్కడ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకని కేవలం ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే కనిపిస్తుంటుంది అండి మనకి. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉండడం మాత్రం ఒకలాగా వస్తుంది, లేదా కొన్ని అది మన చట్టాలు. నేను సార్ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు తెలుగులో కంప్లైంట్ ఇస్తారు, మీరు పిలిపించి వాళ్ళని విచారించినప్పుడు తెలుగులోనే చేస్తారు, కానీ ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది, చార్జ్షీట్ ఇంగ్లీష్లో ఉంటుంది, జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది. బాధితుడు కానీ నేరం చేసిన వ్యక్తికి కానీ నేను చేసిన తప్పు అనేది ఎలా తెలుస్తుందండి? అంటే ఇప్పుడు అంటే వేరే స్టేట్లో తీసుకుంటే ఏ భాష ఉందో ఆ భాషను ఇస్తున్నారు, తమిళనాడు కానీ కర్ణాటక కానీ హిందీలో కానీ, కానీ మన దగ్గర ఒకటే తెలుగు రాష్ట్రాలు. విధానికి వస్తే తెలుగు వాడకం తక్కువనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ కదా, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తక్కువనే ఉంది. అయితే కానీ సామాన్య జనం మాత్రం తెలుగులో ఇచ్చినా తీసుకుంటున్నాం కంప్లైంట్స్. అంటే మేము మా పరిపాలన కొరకు మా రికార్డ్స్లు మాత్రం ఇంగ్లీష్లో రాసుకుంటున్నాము, కానీ పబ్లిక్తోని వాళ్ళు కంప్లైంట్ తెలుగులోని ఇవ్వచ్చు, వాళ్ళ స్టేట్మెంట్ తెలుగులో తీసుకున్నా కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నారు. అది కూడా తెలుగులో ఇస్తే బాగుంటుందేమో కదా, అంటే పాలసీ మ్యాటర్ అంటారా? అంటే ఎఫ్ఐఆర్ ఏమో కంప్యూటర్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి కంప్యూటర్లో, కాబట్టి ఆ కంప్యూటర్లో ఇంగ్లీష్లోనే మేము ఫిల్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇంగ్లీష్లో ఫిల్ చేస్తాం. కానీ వేరే స్టేట్లో సదరన్ స్టేట్లో కానీ హిందీ కాకుండా సదరన్ స్టేట్లో తమిళనాడు, మలయాళం కానీ కన్నడ కానీ ఖచ్చితంగా ఆ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. అని ఇక్కడ మీరు అన్నట్టు ఈ తెలుగు వాడకం కొద్దిగా తక్కువనే ఉంది. మరి ఆ దిశగా ఆలోచించాలంటే మొత్తం మా ఉన్నతాధికారులు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని అంటే అప్పుడు పూర్తిగా తెలుగులోకి వచ్చే అవకాశం ఉందండి. తెలుగులో రాయడం వల్ల తెలుగులో చెప్పడం వల్ల బెనిఫిట్ ఉంటుంది కదండి, దాని మీద క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది కదా, సామాన్యులకు అర్థమవుతుంది. ఇంకోటి మా స్టాఫ్ కూడా చాలా మందికి ఇంగ్లీష్ రాదు, కాబట్టి వాళ్ళు కూడా ఇంగ్లీషు తప్పుగా రాయడం కాకుండా ఉంటుంది కదా, ఉంది ఆ సమస్య ఉంది. కానీ ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సార్ మీరు డిఎస్పీ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని, అదే మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి ఒకటి. అంటే ఒక పోలీస్ అధికారిగా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి ఆరోగ్యం ఇంపార్టెంట్. ఫిట్గా ఉంటేనే ఉద్యోగం చేయగలుగుతాం. అవసరమైతే రోడ్డు మీద 5-6 గంటలు నిలబడగలగాలి. అట్లా ఇటీవల సికింద్రాబాద్లో ఒక ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఒక సంఘటన జరిగింది. నేను ఇన్ఛార్జ్ ఉండి నేను అక్కడ ఉండడం జరిగింది. ఒక్కసారిగా శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే నేను కూడా వెళ్ళి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే ఎట్లాంటి సమస్యనైనా ఎదుర్కోవాలంటే మంచి ఫిట్నెస్ అనేది. మరొకసారి జనగామం రామచంద్రపురం పవర్ చూపించారా? ఆ వీడియో చూడలేదా? చెప్పండి, అర్థమైందా కదా? చూడలేదు, చూపిస్తాను ఆ వీడియో. కాబట్టి అంటే మా ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను మా అధికారులకు కూడా చెప్తుంటాను, ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఫిట్నెస్ ఉండాలంటే మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసి మన ఫిట్నెస్ అనేది ఉంటుంది. అయితే నేను మాత్రం టెన్నిస్ ఆడతాను ఎవ్రీడే కంపల్సరీ. మా ఆఫీస్లోనే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది,
కాబట్టి గేమ్స్ నేను ఎక్కువ టెన్నిస్ ఆడడం వల్ల అట్లా ఆ విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను. చేసి ఆరోగ్యంగా ఉంటేనే రేపు మేము సమర్థవంతంగా పనిచేయగలుగుతాం. ఇప్పుడు నాకు కాబట్టి అదే నేను ట్రైనింగ్లో ఎంత వెయిట్ ఉన్నానో అదే వెయిట్ ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తున్నాను, సేమ్ వెయిట్ ఎలాగున్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు, కొంచెం వైట్ హెయిర్ వచ్చింది అంతే. అంతే తప్పితే వెయిట్ మాత్రం పెరగకుండా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రావాలనుకుని సర్వీస్ చేయాలనుకుంటే కొంతమంది సర్వీస్ మోటోలో వస్తారు, కొంతమంది కమర్షియల్ యాంగిల్ వస్తున్నారు, రాగానే అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఏది చేసినా సరే ప్రజల సమక్షంలోనే ఓపెన్గా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఇది ప్రజలు ఇచ్చిన అధికారం, ఇది పోలీసులకు ఈ అధికారాలు ఇచ్చింది ప్రజలు. కాబట్టి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే మైండ్లో పెట్టుకొని రావాలి. అట్లా వచ్చినప్పుడు మనము తిరిగి మనం ప్రజలకు కావచ్చు, సొసైటీ కావచ్చు, దేశానికి, రాష్ట్రానికి మనం వంతు కృషి చేసే అవకాశం ఉంటుంది అభివృద్ధికి. కాబట్టి ఆ ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశంతో వస్తే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది అధికారులు చాలా అట్లా ఆ ఉద్దేశంతో వచ్చి సమస్యల్లో ఇరుక్కొని జైళ్ళకి వెళ్ళడము, సస్పెండ్ అవ్వడము, ఉద్యోగాల నుంచి తీసేయడము, అట్లా ఎన్నో సమస్యలు, ఆరోగ్యాలు దెబ్బతినడము అట్లా జరిగింది అన్నట్టు. కాబట్టి వచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని రావాలని నా ఉద్దేశం. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ అంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు, కానీ వచ్చేటప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీతో రండి, కానీ కమర్షియల్ యాంగిల్ వస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్ రావద్దు అని చెప్తున్నారు. దీంట్లో ఒక కమర్షియల్ యాంగిల్ వస్తే జైలుకి వెళ్ళడం కాదు, మీ కుటుంబాలు కూడా పరుగు పోతాయి. అదే మీరు గౌరవంగా బతికితే కుటుంబాలకు కూడా సొసైటల్ రెస్పెక్ట్ ఉంటుందంటూ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.